హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఈ యొక్క 24వ రోజు ఉపవాస ప్రార్థనకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు నామములోని వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా! హల్లెలూయా! ఆయన మంచివాడు, మంచినే చేయుచూ ఉన్నాడు. ఆయన మంచివాడు కాబట్టి మనము నశించకుండా ఉన్నాం. హల్లెలూయా! హల్లెలూయా! ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. కృపను చూపిస్తూ ఉన్నాడు. కాపాడుతున్న యేసుకే సమస్త మహిమ కలుగును గాక. ఈ 24వ రోజు ఉపవాస ప్రార్థనకు ఆధారంగా మనము లేఖన భాగాన్ని చూసుకుందాము. ప్రభువు మనతో మాట్లాడుతున్నటువంటి వాక్యాన్ని మనము చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనము. హల్లెలూయా! ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉండేది ఏమంటే, ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమగునుగాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పుమనెను. హల్లెలూయా! ఈ వర్తమానము ఎవరితో చెప్పమని ఎవరు చెప్పి పంపిస్తూ ఉన్నారు అని మనకి లేఖనాలను చూసుకున్నట్లయితే, ప్రియులారా, ఈ వర్తమానము దావీదు రాజు తన పనివారితో నాబాలు అనేటువంటి వ్యక్తికి చెప్పి పంపిస్తూ ఉన్నాడు. ఈ నాబాలు విషయం మనం చూసుకున్నట్లయితే 25వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తున్నాము. కర్మేలులోని మాయోను నందు ఆస్తి గల ఒకడు కాపురం ఉండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపవశి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతి వాడు. నాబాలు గొర్రెబొచ్చు కత్తెర వేయించుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పనివారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లనెను, మీరు కర్మేలునకు నాబాలు నొద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమగునుగాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పుమనెను. ఆ వర్తమానం ఏదో ఇప్పుడు మనం చదువుకుందాం. నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించుచున్నారన్న సంగతి నాకు వినబడెను. నీ గొర్రెల కాపరులు మా దగ్గర ఉండగా మేము వారికి ఏ కీడు చేసి ఉండలేదు. వారు కర్మేల్లో ఉన్నంత కాలము వారు ఏదీ పోగొట్టుకోలేదు, అంటే నష్టం ఏదీ కూడా రాలేదు. నీ పని వారిని నీవు అడిగిన ఎడల వారు అలాగూ చెప్పుదురు. కాబట్టి నా పని వారికి దయచూపుము. శుభదినమున మేము వచ్చితిమి. నీకు ఇష్టం వచ్చినట్లు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకును ఇమ్ము. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఈ మాటలన్నిటినీ నాబాలునకు తెలియజేసి కూర్చుండగా, నాబాలు, దావీదు ఎవడు? యెషయి కుమారుడు ఎవడు? తన యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. నేను సంపాదించుకొనిన అన్నపానములను నా గొర్రెబొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి బొత్తిగా ఎరగని వారికిత్తునా అని
దావీదు దాసులతో చెప్పగా. హల్లెలూయా. చూడండి, నాబాలు ఎలాంటి వాడంట? మోటువాడు, దుర్మార్గుడు. అయినా ఈ నాబాలు ఎలాంటి వాడు మనకి చూసుకున్నట్లయితే, ఆయనకు చాలా ఆస్తి ఉంది. ఆయన భాగ్యవంతుడు. ఆయనకు 3000 గొర్రెలు, 1000 మేకలు ఉన్నాయి. మంచిది. తర్వాత ఆయన భార్య విషయము చూసుకున్నట్లయితే, ఆయన భార్య పేరు ఏం పేరు? అబీగయీలు. ఈమె ఎలాంటిది అంటే, ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపవసి అయి ఉండెను. హల్లెలూయా. ఈ నాబాలు మంచి శ్రీమంతుడే, అయితే మంచి భాగ్యవంతుడే, మంచి ఆస్తిపరుడే. కానీ ఈ నాబాలు మోటువాడు, దుర్మార్గుడై ఉండెను. ఈ మోటువానికి ఈ దుర్మార్గుడైనటువంటి నాబాలుకు ఎలాంటి భార్య దొరికింది? మోటువానికి సుబుద్ధి, తర్వాత దుర్మార్గునికి రూపవసి. ప్రైజ్ ద లార్డ్. డెడ్ ఆపోజిట్. అయితే ఈయన పేరును బట్టి మనం చూస్తున్నాం, నాబాలును మోటువాడు, తర్వాత దుర్మార్గుడు. వీరు కర్మేలు కొండలో తమ గొర్రెలను బొచ్చు కత్తిరించుకుంటూ ఉన్న సమయంలో అక్కడ దావీదు వారి యొక్క పనివారు అందరూ కూడా ఉన్నారు. ఆ దావీదు ఎవరు అంటే రాజు కదా. అయినా రాజు 10 మంది చేత పంపిస్తూ ఉన్నాడు, ఈరోజు మాకు ఈ శుభదినాన మేము వచ్చినాము, మా పనివారికి అందరికీ కూడా భోజనము మీరు చెయ్యాలి అది అని చెప్పినప్పుడు ఏం చెప్తా ఉన్నారు శాంతమ్మ? ఈ మోటోడు ఏం చెప్తా అన్నాడు? యెష్షయి కుమారుడు ఎవరు? దావీదు ఎవరు? హల్లెలూయా అని దుడుసుగా మాట్లాడుతున్నారు. వచ్చిండే పని వాళ్ళకు చెప్తా ఉన్నారు, అయ్యా నీ పనివారు, నీ గొర్రెలు, నీ మేకలు, నీ మందలు అక్కడ మా దగ్గర ఉన్నప్పుడు ఏది కూడా నష్టము కలుక్కోకుండా మేము కాపాడినాము, మేము చాలా జాగ్రత్తగా కాపాడినాము. కావలిస్తే నీ పనివారిని కూడా అడిగి తెలుసుకోండి అని చెప్పినా కూడా విచారిద్దాము అన్నటువంటి జ్ఞానము కూడా లేదు. ఎందుకంటే ఆయన పేరులోనే ఉంది మోటువాడు, దుర్మార్గుడు. అంటే చేసినటువంటి మేలుకు మేలు చేద్దామన్నటువంటి ఉపకారమైనటువంటి మనస్సు కూడా లేదు. ఉపకారానికి అపకారము చేసేటువంటి అంత దుర్మార్గుడు, అంత మోటుతనం. వెళ్ళి ఈ పనివారు కూడా దావీదు దగ్గర నుంచి పంపబడినటువంటి వారు కూడా దావీదు దగ్గరకు వెళ్ళి, ఇక్కడ చూడండి ఆయన ఏమంటున్నాడు, ఇట్లయ్యా ఇట్లా ఈ శుభదినాన్ని వచ్చినాము, ఇట్లా మాకు ఇట్లా భోజనాలు మీరు పెట్టాలంట, దావీదు రాజు చెప్పి పంపించినాడు అని చెప్పినప్పుడు ఈయన చెప్తూ ఉండేది చూడండి, నాబాలు దావీదు ఎవడు? యెష్షయి తమ యజమానులను విడిచి దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. నేను సంపాదించుకొని నా అన్నపానములను, నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశుమాంసంను తీసి నేను బొత్తిగా ఎరుగని వారికి ఇత్తునా అని దావీదు దాసులతో చెప్పగా, దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవను పట్టుకొని పోయి, అంటే ఆ దారిలోనే వెళ్ళి అతనికి ఈ మాటలన్నిటినీ తెలియజేసినారు. ఎంతైనా రాజు కదా. వెంటనే రాజుకు చాలా కోపము వచ్చింది, బాధ అయింది. అప్పుడు చూడండి, అంతటా దావీదు వారితో, మీరందరూ మీ కత్తులు ధరించుకొనిడని వారి కత్తులు ధరించుకొని దావీదు కూడాను ఒకటి కత్తి ధరించెను. దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామానుల దగ్గర, అంటే ఇప్పుడు ఎంత మొత్తము 600 మంది, అంతమందికి భోజనాలు ఏర్పాటు చేయాలి కదా అని ఈయన చాలా ఆవేశంతోన వెనక ముందు వెనక ఆలోచన లేకోకుండా తొందరపాటు, అరే రాజు చెప్పినాడు కదా, మరి ఉండు ఆలోచించేద్దాము, మరి వద్దు అంటే ఎలాగా అనే అవగాహన ఆలోచన శక్తి లేకోకుండా, యెష్షయి ఎవరు?
దావీదెవరు? అది, ఇది అని మాట్లాడుతా ఉన్నాడు. చూడండి. అంటే ఆవేశంతో మాట్లాడినటువంటి విషయం ఎప్పుడైతే చెప్పినాడో దావీదుకు కూడా ఏమొచ్చింది? ఆవేశము, కోపమొచ్చి ఆయన గూడా కత్తి తీసుకున్నాడు. 400 మంది గూడా కత్తులు పట్టుకున్నారు. మీరందరూ ఇక్కడే ఉండండి సామాన్ల దగ్గర ఉంచి బయలుదేరుతా ఉన్నారు. ఇక్కడ చూస్తున్నాము. ఆ విషయము ఎప్పుడైతే తెలియజేయబడిందో 14వ వచనం. పనివాడు ఒకడు నాబాలు భార్య అయినటువంటి అబీగయలుతో ఇట్లనెను, అమ్మా, దావీదు అరణ్యంలో నుండి మన యజమాని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో అతడు వారితో కఠినముగా మాట్లాడాను. ఇప్పుడు చెప్తా ఉన్నారు చూడండి, నాబాలు దగ్గర పని గొర్రె బొచ్చు కత్తిరించేటువంటి యొక్క పనివారు వచ్చి తన యజమానురాలతో చెప్తున్నారు, అమ్మా, దావీదు అరణ్యంలో నుండి ఇట్లా కుశల ప్రశ్నలు అడగడానికి పంపించినప్పుడు కఠినంగా మాట్లాడినాడు. అయితే ఆ మనుష్యులు మాకెంతో ఎంతో ఉపకారము చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యన సంచరించినంత సేపు అపాయము గాని నష్టము గాని మాకు. చూడండి, పని వాళ్ళు చెప్తా ఉన్నారు, అమ్మా, దావీదు దగ్గర మేము ఉన్నాము కదా, వారి దగ్గర మేము ఉన్నప్పుడు మేమున్నంతసేపు మాకు అపాయమే కానీ నష్టమే కానీ ఎలాంటిది కూడా సంభవించలేదు. మేము గొర్రెలను కాయుచున్నంతసేపు వారు రాత్రింబవళ్ళు మాకు ప్రాకారముగా, రక్షణగా, భద్రతగా, సెక్యూరిటీగా వారు మాకు ఉండిరి. అయితే మా యజమానునికి అతని ఇంటి వారందరికీ వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికి మాలినవాడు, ఎవనిని తనతో మాటలాడ నీయడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ పనివాడు వచ్చి తన యజమానురాలితో చెప్పేటప్పుడు ఆ యజమానురాలు చక్కగా వింటా ఉంది. కానీ యజమానుడు పెడితే నాకెక్కడ తక్కువైతుందో, ఇస్తే నాకెక్కడ అయిపోతుందో, వారికి పెడితే మేమెక్కడ ఆకలితో ఉంటామో అనుకుంటూ ఉన్నాడు. కానీ పనివారు అవగాహన వచ్చేటట్టుగా చెప్తూ ఉన్నారు. మేము అక్కడ ఉన్నంతసేపు రాజు ఉన్నప్పుడు రాజు దగ్గర ఎంత భద్రత ఉంటుంది, ఆ భద్రత మాకు కూడా ఉంది. అంత సురక్షితంగా మేము ఉన్నాం. మన గొర్రెలు ఉన్నాయి, మన మేకలు ఉన్నాయి, మన ఆస్తిపాస్తి అన్ని కర్మేలులో ఉన్నంతసేపు ఎలాంటి నష్టము కానీ అపాయము కానీ సంభవించలేదు. రాత్రింపగళ్ళు గొర్రెలను కాయుచున్నంతసేపు కూడా మా చుట్టూ వారు ఏ విధంగా ఉన్నారు? ప్రాకారంగా ఉన్నారు. అమ్మా, ఆలోచించు. యజమానుడికైతే ఏమీ లేదంట, బుద్ధి లేదు. యజమానుడు బహు పనికి మాలినవాడు, ఎవరిని తనతో మాటలాడ నేడు. ఇప్పుడు రాజు దగ్గర నుంచి 10 మంది వచ్చినారంటే మనం ఏం చేస్తాము? రండి రండి రండి, కూర్చోండి అని కూర్చోబెట్టి వాళ్ళకి మంచి చెడులు ఫస్ట్ మంచినీళ్ళు ఇచ్చి, టీ ఇచ్చి, వాళ్ళు వచ్చిండేటువంటి విషయం ఏదో కనుక్కొని, అవునా, సరే సరే అని మనం ఏం చేస్తాము? రాజు చెప్పి పంపించినాడు అంటే అది ఎంత కష్టమే కానీ దాన్ని చేయడానికి సిద్ధపడతాం. ఏమన్నా ఈయనేమన్నా పేదోడా? 3000 ఉన్నాయి, 1000 ఉన్నాయి, పనివాళ్ళు ఉన్నారు, విస్తారంగా గొప్ప భాగ్యవంతుడు. హల్లెలూయా. ఇంత మోటువాడైనా, ఇంత దుర్మార్గుడైనా దావీదు ఆయనతో పని వాళ్ళకి చెప్పిండేది ఏ విధంగా ఉంది ఒక్కసారి చూడండి. పోయి నాబాలుకి చెప్పండి అంటూ ఉన్నాడా? అంటే దావీదు రాజైనప్పటినీ కూడా గౌరవించి ఆ భాగ్యవంతునితో ఈ శుభవర్తమానము చెప్పండి. మీరు వెళ్ళిన తర్వాత మీరు చెప్పాల్సింది ఏమంటే, మొట్టమొదటిగా నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని శుభమగును గాక, క్షేమమగును. ఆ మాట వింటే మనం ఏం చేస్తాము? అబ్బా, నాకంట, నా ఇంటికంట, నాకు కలిగిన అంతటికీ శుభము, ఈ మాట చెప్పి పంపించిన నా జీవితం ధన్యం, నాకంతా క్షేమమే,
అంతా శుభమే, అంతా క్షేమమే. చెప్పండి చెప్పండి, మీరు వచ్చిండే పని ఏమి అని అడగాలి. దానికి పోయి దావీదు ఎవరు, యెష్షయి ఎవరు, ఆ, అది ఇది అని ఏమేమో మాట్లాడి, నా పదవుల కోసం నీ సిద్ధ పెడితే నీ పదవుల కోసం నువ్వు ఎప్పుడు చేస్తావు. కానీ రాజు చెప్పి పంపించినది ఈ రోజుకి ఒక్క రోజుకే కదా. హల్లెలూయా. అది ఆలోచన లేకోకుండా మాట్లాడుతూ ఉన్నాడు. వెంటనే దావీదుకు కూడా బాధ అయ్యి తన పనివారు వెళ్ళి ఉన్నది ఉన్నట్టుగా ఏం చేస్తున్నాడు చెప్పినప్పుడు, దావీదు కూడా కోపంతో ఆ యొక్క నాబాలు యొక్క సంతానంలో ఒక్క మగ పిల్లవాడు కూడా వండుకోకుండా అందరినీ, నాబాలుకుండే ఆస్తి అయితేనేమి పాస్తులు అయితేనేమి ఏది కూడా లేకుండా అంతా కూడా తొలగించాలి అనేసి ఆయన చాలా మనసును కఠినం చేసుకొని వెంటనే అందరూ కత్తులు తీసుకోండి, ఇక్కడ మన సామాన్ల దగ్గర ఒక 200 మందిని పెడతాము, మనం పోయి ఎవ్వరు లేకోకుండా ఏది లేకోకుండా నాశనం చేసి వచ్చేద్దాం అని రెడీ అయితేనే ఆ సంగతి నాబాలు దగ్గర ఉన్నటువంటి ఆ పనివారిలో ఒకడు వచ్చి పరిగెత్తుకొని వచ్చి యజమానురాలితో చెప్తూ ఉంది. ఆమె ఎలాంటిది చెప్పాలి, ఆమె ఎలాంటిది, సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ, సుందరమైన రూపవశి అయినటువంటి స్త్రీ. అంటే ఇక్కడ సుబుద్ధి కానీ రూపవశి అంటే ఇవన్నీ ఆత్మ సంబంధమైనటువంటి గుణగణాలు. హల్లెలూయా. ప్రియులారా, ఎప్పుడైతే ఈ విధంగా వస్తూ ఉన్నాడు రాజు, మన యజమానికి తెలివి లేదు, బహు పనికి మాలినవాడు, ఎవరిని కూడా ఏం మాట్లాడతారు, ఏ విషయమై వచ్చినారని విచారించుకోకుండా కనుక్కోకుండా వెంటనే గబ 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 మాట్లాడేస్తాం. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ప్రియులారా, మాటలాడుటకు ఏం చేయాలంట, నిదానించాలంట. హల్లెలూయా. వినుటకు వేగిరపడాలంట. హల్లెలూయా. కొంతమందిని చూస్తూ ఉంటాం, ఇప్పుడు మనం ఏమన్నా మాట్లాడుతూ ఉంటే నేను ఒక మాట మాట్లాడే లోపల ఆ మాటకి జవాబు చెప్పాలని మన నోరుని ఏం చేస్తారు, మూపించి వాళ్ళ వర్షనే మనం వినాలి. హల్లెలూయా. కానీ ప్రియులారా, ఈ నాబాలు దావీదు సేవకులు వచ్చినటువంటి మాట పూర్తిగా వినుకోకుండా, అయ్యా మేము ఈ విధంగా ఉన్నాము, మీ పని వాళ్ళు కూడా మా దగ్గరే ఉన్నారు, ఆ విషయాలన్నీ చెప్తూ ఉండేటప్పుడు అంతకుముందు కూడా ఆ పని వాళ్ళు కూడా నాబాల్ దగ్గర, అయ్యా యజమాండ మేము అక్కడ ఉన్నాము కదా, దావీదు యొక్క పనివారు వారందరూ కూడా మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నారు, ఏది అపాయం రాకుండా నష్టం రాకోకుండా మేము గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు పగులు కానీ రాత్రి కానీ ఏ తోడేళ్ళు కానీ ఏ క్రూర మృగాలు కానీ ఏవి కూడా రాకోకుండా మంచి భద్రతను కల్పించినారయ్యా అని చెప్పేది ఏమన్నా వింటూ ఉన్నాడా? ఎవరిని మాట్లాడనీడంట, తన మాటే వేదవాక్కు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ చూస్తూ ఉన్నాం మనము వెంటనే తన యజమానురాలైనటువంటి అబీగయీలుతో మాట్లాడినప్పుడు జరుగుతున్నటువంటి విషయం ఏమంటే, చూడండి, ఆమె అవునా నష్టం ఇట్లా బయలుదేరినారా, మళ్ళీ చంపడానికి వస్తూ ఉన్నారా, అర్రే ఆగండి 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 అని ఇక్కడ చూస్తున్నాము. ఎప్పుడైతే ఆ విషయము చెప్పిందో అందుకు అబీగయీలు, నాతానుతో ఏమీ చెప్పొద్దండి, ఆయనకి ఏమన్నా చెప్తే మరీ రెచ్చిపోతాడు, ఇప్పటికే ఆయన ఈ విధంగా మాట్లాడినాడంటే నేను చెప్పకపోతే నీకు పని వాళ్ళ మాట ఎక్కువైందా, నేను భర్త కాదా, నేను యజమాని కాదా, నా మాట కంటే వాళ్ళదే ఎక్కువ నీకు అని ఏమేమి మాట్లాడతారో మోటంతో ఎందుకయ్యా, ఆ దుర్మార్గంతో ఎందుకు, మీరే అంటున్నారు కదా బహు పనికి మాలినోడని, చూడండి ఎలాంటి బిరుదులు ఉన్నాయి. హల్లెలూయా. ఎందుకయ్యా, నేను ఒక మాట చెప్తున్నాను, మీరు నా మాట వినండి, మొట్టమొదట మీరు చేయాల్సింది ఏమంటే ఈ విషయము ఈ సంగతి మీరు నాబాల్తో ఏమీ కూడా చెప్పొద్దండి. చెప్పుకోకుండా మీరు ఏం చేయాలంటే త్వరపడి నేను చేసినటువంటి 200 రొట్టెలు, 2 ద్రాక్షారసపు తిత్తలు, వండిన 5 గొర్రెల మాంసమును, 5 తూనికల వేచిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలను, 200 అంజూరపు అడలను గార్దముల మీద వేయించి మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనుక నుండి వచ్చేదనని తన పని వారికి ఆజ్ఞ ఇచ్చి
గార్ధపు మీద ఎక్కి పర్వతపు లోయల్లోనికి వచ్చుచుండగా. హల్లెలూయా. ఇవన్నీ శాంతపరచడానికి ఏం చేస్తా ఉంది? వాళ్ళు కోపంతో, రోషంతో, ఈ విధంగా రాజు అనేటువంటి భయం లేకుండా, నయం లేకుండా, పగలు రాత్రి మా వాళ్ళని మేము కాచినాము, వారికి ఏ నష్టం కలుక్కోకుండా, ఏ అపాయం కలగకుండా చూస్తే ఒక్క పూట భోజనం పెట్టమంటే ఏంటి వీళ్ళు మాట్లాడేది? హల్లెలూయా. మా చర్చి వాళ్ళు చాలా మంచోళ్ళు. నేను ఉడిపికి పోయినప్పుడు, బళ్ళారికి పోయినప్పుడు, మళ్ళీ మా శోభమ్మ చనిపోయినప్పుడు, చర్చి పని జరిగేటప్పుడు, అమ్మ ఈరోజు మీరు ఫలానా ఈరోజు టిఫిన్ మధ్యాహ్నం భోజనం పంపండి అంటే, వంటలే కాదు స్పెషల్ అంతమందికి 3 కేజీలు 4 కేజీలు చికెన్లు కూడా పంపించినారు. చప్పట్లు కొడుతూ ఘనపరుద్దాం. హల్లెలూయా. అంటే వారు చెయ్యగలిగినట్టు వారికి మనం ఏం చేస్తాము? చెప్తాము. హల్లెలూయా. నేను ఇంత వీరికి సెక్యూరిటీ ఇచ్చినాను కదా. నాబాలు బహు భాగ్యవంతుడు, బహు శ్రీమంతుడు, చాలా ఐశ్వర్యవంతుడు కదా. రాజు యొక్క రాజు యొక్క పనివారానికి ఖచ్చితంగా కదా, రాజు మాట వినలేదు అంటే రాజుకి ఏమొస్తుంది? మన పిల్లలే ఒక మాట చెప్పినప్పుడు వినకపోతే మన ఫీలింగ్స్ మారుతాయి, మాట యొక్క ధోరణి, స్వరము కూడా మారిపోతాయి. హల్లెలూయా. మళ్ళీ రాజుకి ఎట్లుండాలి చూడండి. ఈ అబీగయలు మనం చూసుకున్నట్లయితే, ఈ అబీగయలు ఎలాంటి అదంట? సుబుద్ధి. అందుకోసమే జ్ఞానము గల స్త్రీ తన ఇంటిని కట్టుకుంటుంది, 3 రాళ్ళు తన ఇంటిని ఊడబెరుక్కుంటుంది. జ్ఞానము లేకపోతే నిజంగా అవునా, అట్లడినారా, ఇట్లన్నాడా, మరి అట్లా ఏవైతే పోయి మీరు చెప్పినారు కదా, ఇంకొచ్చేవాళ్ళు వస్తారు, ఇంక మనం చేసేది సస్తం బతుకం అనుకోలేదు. ఆ కోపాన్ని చల్లార్చడానికి తన పనివారికి అందరికీ కూడా వండి సిద్ధపరిచింది కదా. ఆ నాబాల్ యొక్క పనివారికి, కర్మేలులో గొర్రె బొచ్చు కత్తిరించేటువంటి వారికి ఏమేమి వండిందో మీరు ఫస్ట్ తీసుకొని వెళ్ళండి. విన్ని తీసుకోపోండి, మీరు ఫస్ట్ గాడిదల మీద పెట్టుకొని మీరు వెళ్ళండి, నేను వెనక నుంచి వచ్చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, వెళ్ళిన అవన్నీ ముందు వెళ్ళినాయి. అవి వాటి అన్నిటి ఇక్కడ చూస్తూ ఉన్నాం దేవుని యొక్క వాక్యంలో. 19వ వాక్యము, మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనక నుండి వచ్చేదని తన పనివారికి ఆజ్ఞ ఇచ్చి గార్ధపు మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆమెకు ఎదురుపడిరి, ఆమె వారిని కలుసుకొనెను. అంతకు మునుపు దావీదు నాబాలునకు కలిగిన దాని అంతటిలో ఏదియూ పోకుండా ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయిచూ వచ్చి తిని ఉపకారమునకు నాకు అపకారమే చేసి ఉన్నాడని అనుకొని అతనికున్న వారిలో ఒక్క మగ పిల్లవానినైనను తెల్లవారున్నప్పటికీ నేనుండనీయను, లేదా దేవుడు గొప్ప అపాయము దావీదు శత్రులకు కలగజేయును గాక అని ప్రమాణము చేసి ఉండను. వాడిని చంపాలా, లేదంటే నాకైనా కీడు రావాలి. ఆ రోషంతో బయలుదేరుతున్నారు. ఇక్కడ చూస్తున్నాం చూడండి, ఆ విధంగా ఎదురుపోయింది. వాళ్ళు ఈ విధంగా అనుకుంటూ ఉన్నారు. ఈమె చేసినటువంటిది సూపర్గా ఉంది. 23వ వచనం మనం అండర్లైన్ చేసుకుందాం. అబీగయేలు దావీదును కనుగొని గార్ధబుల మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లని, నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలనైన నన్ను మాటలాడనిమ్ము, నీ దాసురాలైన నేను చెప్పు మాటలను ఆలకింపుము, నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు. నా ఏలినవాడా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. నీ చెయ్యి నిన్ను సంరక్షించనన్న మాట నిజమని యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు అని ప్రమాణము చేయుచున్నాను.
నీ శత్రువులను నా ఏళ్లవాడవైన నీకు కీడు చేయనుద్దేశించు వారును నాబాలు వలె ఉందురు గాక. అయితే నేను నా ఏళ్లవాడగు నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకను నా ఏళ్లవాడగు నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించి నీ దాసురాలనైన నా తప్పును నా తప్పును చూడండి, దావీదును కనుక్కోయింది, పరిగెత్తుకొని పోయింది, సాష్టాంగపడింది, నమస్కారము చేసి ఆమె అంటా ఉంది. ఏమని అంటుందంటే, నా ఏలినవాడ, ఈ దోషము నా భర్తది కాదయ్యా, ఇది నాదని నీవు ఎంచు. నీ దాసరాలనైనా నన్ను మాట్లాడనివ్వని తన భర్త గురించి ఆమె ఏం చేస్తూ ఉంది? క్షమాపణ కదా. కొన్నిసార్లు మనం ఏం చేస్తాము, మన భర్తల గురించి మనమే ఒకలాగా మాట్లాడుతుంటాం. కానీ మోటువాడు, దుర్మార్గుడు, రాజు యొక్క మాటను లక్ష్య పెట్టినటువంటి వాడు, తన మందను కాపాడినటువంటి ఆ యొక్క రాజుకు కానీ, రాజు యొక్క పనివారికి కానీ ఏ విషయంలో కూడా ఆలోచన చేయకోకుండా ఉపకారానికి అపకారం చేసినటువంటి తన భర్త విషయంలో ఈమె ఏం చేస్తుంటే పాదాలు పట్టుకొని, అయ్యా ఇది నా దోషమని ఎంచు, క్షమించు 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 అని వేడుకుంటూ ఉంది. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ నేను చెప్పాలి అనుకునేది ఏమంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మాట్లాడేది ఏమంటే, మన ఇంటి వారు ఎలాంటి వారైనా ప్రభువు నీ యొక్క నా యొక్క విశ్వాసంను బట్టి, మన యొక్క పరిశుద్ధతను బట్టి, మన యొక్క ప్రభులో ఉంచినటువంటి నీతిని బట్టి ప్రభు ఏం చేసేటువంటి వాడుగా ఉన్నాడు అంటే, మనకు మన ఇంటికి మనకు కలిగిన అంతటికి కీడు వచ్చుచూ ఉన్నా ఆ కీడు విషయంలో మనం ఎప్పుడైతే మేల్కొని ఆ కీడు నుంచి కాపాడబడాలని మనం ప్రార్థనలు చేస్తామో, ఆయన పాదాలు పట్టుకుంటాము, కీడు మేలుగా మార్చబడుతుంది, అపకారము ఉపకారంగా మార్చబడుతుంది, కీడు అపాయము లేకోకుండా కాపాడబడేటువంటి వారిగా ఉంటాము. రాత్రి పగళ్ళు ప్రభు తన కనపాపు వల్లే మనల్ని కాపాడేటువంటి వాడుగా ఉన్నాడు కదా. ఆయన చేసే దాన్ని బట్టి ఒక్క మగ పిల్లనైనా వండుకోకుండా చేయాలి అనుకున్నాడు. కానీ ఏమి జరిగింది అంటే, ఇంకా మనము నాకు టైం అయిపోతా ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే గిన ఈ విషయాలన్నీ చూసుకున్నట్లయితే ఆమె చేసినటువంటి, ఆమె వండిండేది ముందే పంపించింది అంటే రాజు యొక్క కోపాన్ని ఏం చేస్తూ ఉంది? చల్లారుస్తూ ఉంది. హల్లెలూయా. అయ్యా అయ్యా అప్పుడు అట్లా మాట్లాడినాడు, కానీ అంత వంటంతా వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఈమె దిగి ఎవరు దావీదు, ఎక్కడ దావీదు అని కనుక్కోయింది. వెంటనే సాగిల పడుతోంది, పాదాలను పట్టుకుంటాంది, ఈ వేడుకుంటుంది, అయ్యా ఈ దోషము నాదని నువ్వు తలంచు, ఫలానా ఫలానా ఆయన మోటువాడు, ఆయన పేరులోనే ఉంది, ఆయన గుణంలోనే ఉంది అని ఆయన బట్టి ఈమె క్షమాపణ అడుగుతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. అంటే కొన్ని విషయాల్లో మనకు ఎందుకు ఈ విధంగా అనుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే, పితృపారంపర్యంగా, వంశపారంపర్యంగా, తరతరాలుగా మన ఇంటి వారి యొక్క దోషము మన మీదికి, మన యొక్క తరం మీదికి రాకోకుండా ఏమి చెయ్యాలంటే మనము ప్రాయశ్చిత్తము చేయాల్సి ఉంది. హల్లెలూయా. అందుకోసమే ప్రియులారా, యేసు ప్రభు కూడా కల్వరి శిలువలో మన కొరకు ఆయన ప్రాయశ్చిత్తం చేసినాడు. ప్రైజ్ ది లార్డ్. అందును బట్టి మనము ఈమె దావీదు పాదాలు ఏ విధంగా పట్టుకోయిందో మనము ఏం చెయ్యాలి అంటే, మన దేవుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క పాదాలను పట్టుకోవాలి. చూడండి, ఆ మోటువాడు, ఆ దుర్మార్గునికే ప్రభు చెప్తున్నాడు, దావీదు చెప్పి పంపిస్తున్నాడు, మీరు పోయి ఆ భాగ్యవంతునితో మీరు ఇలాగ చెప్పండి, శుభమని చెప్పండి, నీకు నీ ఇంటికి నీ కలిగిన అంతటికీ కూడా క్షేమము 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 అగునుగా కానీ మీరు చెప్పండి. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది ఏమంటే, మన యొక్క నీతిని బట్టి ఆయన మనకు సహాయము చేయడము కాదు, కానీ ఆయన నీతిని బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన నామమును బట్టి
నీతిమంతులకు ఆయన కృప చూపుతాడు, అనీతిమంతులకు, పరిశుద్ధులకు కృప చూపుతాడు, పాపులకు, ఆత్మీయులకు కృప చూపుతాడు, అన్యులకు. హల్లెలూయా. ఎందుకు అంటే ఆయన మంచివాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన మేలు చేయువాడు. ఇక్కడ మనం అంతా చూసుకున్నట్లయితే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవండి. తర్వాత ఇవన్నీ పంపించిన తర్వాత వాళ్ళంతా వెళ్ళిన తర్వాత ఆమె 32వ ఆమె చాలా వేడుకుంటుంది. అందుకు దావీదు, నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇజ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. నేను పగ తీర్చుకుండను, ఈ దినము నా ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదముగా. హల్లెలూయా. దేవుడు ఎవరిని వాడుకున్నాడు? ఒక జ్ఞానం కలిగినటువంటి, సుబుద్ధి కలిగినటువంటి స్త్రీని వాడుకున్నాడు. లేకపోతే ప్రాణాలు పోయేటివి, నష్టము కలిగేది. అంతవరకు అపాయం రాకుండా రాత్రింబవళ్ళు కాపాడినటువంటి ఆ యొక్క దావీదు ఏం చేసేవాడు? ఏదీ లేకుండా. కానీ అదింత ఆపబడడానికి కారణం ఏమంటే, ఎప్పుడైతే తన యజమానురాలు దగ్గరకు ఒక పనివాడు వచ్చినాడు కదా, మనం ఏం చేస్తామంటే చిన్న పిల్లలైనా లేకపోతే పనివాళ్ళైనా మనం ఏం చేస్తాం, నువ్వేంటి నాకు చెప్పేది అన్నట్లు మాట్లాడతాం. హల్లెలూయా. చిన్నోళ్ళే కానీ గొప్పోళ్ళే కానీ వారు పేదలే కానీ పనివారే కానీ ఎవరే రాని వారి కూడా మనుష్యులే. హల్లెలూయా. ప్రతి ఒక్కరి మాట మనం ఏం చేయాలంటే వినాలి, వివేచించాలి. ఏది అందులో మంచిది ఉంది, ఏది కీడు ఉంది, ఏది మేలుకరమైనటువంటి మాటలు మనకు చెప్తారు కదా. ఆలోచన లేకోకుండా ఏం చేస్తాము అంటే ఆవేశంతో మాట్లాడినప్పుడు ఏమి సంభవిస్తుందంటే కీడు సంభవిస్తుంది. కానీ ఆయన ఆవేశపడ్డాడు. అయితే అమ్మా ఇది పని, ఇది మన యజమానుడు బహు పనికి మాలినోడు, ఎవ్వరి మాట కూడా వింటూ ఎవరిది మాట ఆయన వినే పరిస్థితిలో లేడు. అయితే ఈ విధంగా రాజు వస్తున్నారు, రాజు తన పరివారంతో కూడా వస్తూ ఉన్నాడు. ఇది ఇది ఎట్లా వాళ్ళు కాపాడినారు, ఏ ఏ అపాయం రాకుండా, నష్టం రాకోకుండా రాత్రింబవళ్ళు ప్రాకారంగా మాకు ఉన్నారు వాళ్ళు, ఇవన్నీ సంగతులు ఇవి అన్నప్పుడు ఆమె ఏం చేస్తుందంటే వెంటనే 5 గొర్రెల యొక్క మాంసం ఏమేమి వండిందో, ఏమేమి సిద్ధపరిచిందో వాటన్నిటిని కూడా ఏం చేస్తుంది? పంపించేస్తాంది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, తర్వాత మనం చూసుకుంటున్నాము, దావీదు చెప్తున్నాడు, ఈ దినమున ప్రాణము తీయకుండా నన్ను ఆపినందుకై యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అని చెబుతూ, నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక. హల్లెలూయా. ఆయన బాగా తిని తాగి నాబాలు బాగా పడుకున్నాడు. ఇప్పుడు ఏం మాట్లాడినా వేస్ట్ అనేసి ఆమె ఏమీ కూడా మాట్లాడలేదు. మత్తంతా దిగిపోయిన తర్వాత తెల్లారిన తర్వాత, అయ్యా అయ్యా నువ్వు ఇట్లా చెప్పినావు కదా, వాళ్ళు పోయి రాజు దగ్గర ఈ విధంగా చెప్పిన తర్వాత ఆయన కూడా ఇట్లా రావడానికి సిద్ధపడినాడు, ఈ విధంగా నేను చేసినాను, అందుకే మనం కాపాడబడ్డామని చెప్పినప్పుడు ఆయన శరీరం అంట రాయిలాగా బిగుసుకొని పోయిందంట భయము చేత. హల్లెలూయా కదా. మాట్లాడేటప్పుడు భయం ఉండదు, సంగతి ఏదైనా జరిగిపోయిన తర్వాత 10 దినాలకు ఆయన శరీరం బిగుసుకుపోయి ఆయన చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. చనిపోయిన తర్వాత రాజు ఆమె చూపినటువంటి సుబుద్ధికి, ఆమె చేసినటువంటి మంచి పనికి రాజు ఏం చేస్తుందంటే తన పనివారిని పంపించి ఆ యొక్క అబిగయల్ని పిలుచుకోరాపోండి, నేను పెళ్లి చేసుకుంటాను. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మనం అందరము కూడా వధువు సంఘము, పెండ్లి కుమార్తెలుగా మనం ఉన్నాం. ప్రియులారా, మనము అందుకోసమే మనము ఏ విధంగా ఉండాలి అంటే ప్రభు విషయంలో మనము సుబుద్ధి కలిగినటువంటి వారిగా, వాక్యాన్ని ఎరిగినటువంటి వారిగా మనం ఎప్పుడైతే ఉంటామో, మోటుగా ఉన్ని, దుర్మార్గంగా ఉన్ని, పనికి మాలినటువంటి వారే మన మధ్యలో ఉన్ని వారితో వ్యవహరించేటువంటి జ్ఞానము ఎక్కడి నుంచి వస్తుందంటే, మహాజ్ఞాని అనంత జ్ఞాని అనేటువంటి యేసును మనం ఆరాధిస్తూ ఉన్నాం కదా. ఎంత జ్ఞానం లేని మనకైనా ఆయనను ఆరాధిస్తున్నప్పుడు ఆయన యొక్క స్వభావము, ఆయన యొక్క తెలివి, ఆయన యొక్క వివేచన, ఆయన యొక్క జ్ఞానము మనలో నింపబడేదిగా ఉంటూ ఉన్నది. హల్లెలూయా.
ఆ జ్ఞానము ద్వారా మనం ఏం చేస్తామంటే నశించుతున్నటువంటి మన కుటుంబాలను, నశించిపోతున్నటువంటి మన యొక్క వ్యవస్థను మనం ఏం చేయగలుగుతామంటే కాపాడగలుగుతాము. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది ఏమంటే, ప్రియమైనటువంటి నా సంగమా, ప్రియమైనటువంటి నా బిడ్డలారా, మీరు నా సన్నిధికి వస్తున్నారు కదా, ఈరోజు నేను మీకు ఒక శుభవార్తను నేను తెలియజేస్తూ ఉన్నాను. ఒక వర్తమానాన్ని నేను మీ దగ్గరికి పంపుతూ ఉన్నాను నా దాసురాలు ద్వారా. ఆ రోజు దావీదు యొక్క పనివారు చెప్పి పంపిన దావీదు తన పనివారితో చెప్పి పంపిస్తున్నారు. ఆ భాగ్యవంతునితో చెప్పండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు తన దాసురాలు ద్వారా ఇక్కడ కూర్చున్నటువంటి మనందరితో చెప్తున్నాడు. నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని, మన ఇంట్లో వాళ్ళు ప్రభు పట్ల ఎంత వ్యతిరేకంగానే ఉండి, ప్రభు మీద ఏ విధంగా మాట్లాడుతుండి, ఈరోజు ప్రభువుని ఎరిగినటువంటి మనము ఏమి చెయ్యాలి అంటే, ఆ కీడు మన మీదికి రాకుండా, ఆ విపత్తు మన మీదికి రాకోకుండా మనము ఏమి చెయ్యాలి అంటే, ఆమె చూడండి తన భర్త పక్షాన నిలబడింది. మనము కూడా మన ఇంటి వారి పక్షాన నిలబడి ఏం చేయాలంటే ప్రార్థన. దేవుని యొక్క ఆమె దావీదు పాదాల మీద పడింది, పాదాలు పట్టుకుంది. అయ్యా అయ్యా, ఇది నా బాలు తప్పు కాదు, ఇది నా తప్పని భావించి నన్ను క్షమించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వారికి ఏమేమి కావాలనో అన్నీ పంపింది. అదేవిధంగా దేవుని యొక్క వాక్యము మనకు ఏ విధంగా బోధిస్తుందో ఆ వాక్యాన్ని వినువారమే కాదు కానీ, ఆ విన్న వాక్యాన్ని గైకొనేటువంటి ఆ యొక్క వాక్యము ప్రకారంగా నడుచుకునేటువంటి వారిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు చేసి, దేవుడు మనలను, మన ఇంటిని, మన వారినందరినీ, మన సంఘాన్ని, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి నా దేవుడు క్షేమము కలగచేయునుగాక, క్షేమము కలగచేయునుగాక. మన బిడ్డల కుటుంబాలకు క్షేమము కలగచేయునుగాక. మన బిడ్డలు చేసేటువంటి ప్రతి పనికి దేవుడు క్షేమము కలగచేయునుగాక. మన బిడ్డలు చేసేటువంటి ప్రతి ప్రయత్నాలకు నా దేవుడు క్షేమము కలగచేయునుగాక. ఆమేన్. దేవుడి లేఖన భాగాలను దీవించునుగాక.